అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం గమనిస్తుంటే ఒక స్త్రీ గురించి యేసుక్రీస్తు ప్రభువారు మందిరములో తన శిష్యులకు ప్రత్యేకంగా ఆ స్త్రీ వైపు చూపిస్తూ కొన్ని మాటలు చెప్పారు ఆమె గురించి. మరి యేసు ప్రభువారు ఎలాంటి వారంటే, ఆయనకు ఎవరైనా ఇష్టంగా ఉంటే ఏదైనా ఇష్టమైన పని మనం చేస్తుంటే ఎదుట అది చూసి ఆయన మౌనంగా ఉండరు, దాన్ని గుర్తించి నలుగురికి తెలియపరిచేటట్టుగా చేస్తారు. ఇక్కడ ఆమె చేసిన విషయాన్ని మనం గమనిస్తే, ఈమె చేసింది మన కంటికి కనిపించేదేమో చాలా చిన్నది. ఎలాంటిదండి? చిన్నది. చూస్తాం ఇక్కడ లూకాసు సువార్త 20వ అధ్యాయము 1-4 వచనాలు. అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ విధవరాలు అని మనం ఎలా గుర్తుపడతామంటే తెల్లటి బట్టలు వేసుకుంటాం, వేరే రంగులు ఏం వేసుకోవాలి, దాన్ని బట్టి మనం ఈజీగా గుర్తుపడతాం, ఓహో తను విడవాలి. కానీ ఆచార పద్ధతిగా, యూదుల ఆచార పద్ధతిగా ఒక విధవరాలకు ధర్మశాస్త్రంలో మోషుల ద్వారా దేవుడు చెప్పుకున్నాడు. మీకు ఎంతమంది గుర్తుంది? నయోమి ఆమె కూడా ఒక విధవరాలుగా తిరిగి తన పుట్టింటికి చేరుకుంది ఇజ్రాయేల్. చేరుకున్న తర్వాత అక్కడ తనకు బంధువైన బోయాజు పొలం చుట్టూతా ఏమంటారు బార్డర్స్లో, సరిహద్దుల్లో